హాయ్ ఫ్రెండ్స్, ఇది తిరుపతికి దగ్గరలోనే జైన్ టెంపుల్ అండి. లక్ష్మీనారాయణ టెంపుల్ జైనులది కాబట్టి ఇది జైనుల కట్టించింది కాబట్టి జైన్ టెంపుల్ అంటారు. ఇది తిరుపతికి దగ్గరలోను రాయల చెరువు దగ్గర శక్తిపీఠానికి వెళ్ళే దారిలో ఉంటుందండి. చాలా బాగుందండి టెంపుల్. అంతా మార్బుల్తో కట్టారు. వీళ్ళంతా సేవకులండి. రెడ్ డ్రెస్ వేసుకున్నారు కదా, వీళ్ళంతా సేవకి వెళ్ళేవాళ్ళు. ఎక్కడ ఏ గుళ్ళో అయినా కూడా రమ్మని పిలుస్తుంటారు, సేవకి వెళ్తుంటారు వీళ్ళు. తర్వాత లలిత సహస్రనామాలు చదువుతుంటారు. ఇక్కడ శక్తిపీఠంలో అభిషేకాలు జరుగుతున్న తర్వాత ఏ గుళ్ళో కూడా ఏ పూజలు చేస్తున్నా కూడా వీళ్ళు పిలుస్తూ ఉంటారు. అందరూ కలిసి వెళ్తుంటారు. ఇప్పుడు ఇలాగా జైన్ టెంపుల్కు వాళ్ళతో పాటు నేను వెళ్ళానండి. వీళ్ళకు కోలాటం కూడా గ్రూప్ ఉన్నారు. వీళ్ళు కూడా ఏ దేవస్థానం దగ్గర వాళ్ళు అయినా కూడా ఫెస్టివల్స్ టైంలో పిలుస్తుంటారు కోలాటము. ఆ కోలాటం వేస్తూ ఉంటారనమాట. తిరుపతికి చాలా ఫేమస్ కదా గుళ్ళు. అందుకనే ఏ గుడి దగ్గరికి వెళ్ళినా కూడాను వీళ్ళకి మాత్రము ఎంట్రన్స్ ఫ్రీగా ఉంటుందండి. చాలా బాగుందండి గుడి. అంతా పాలరాతితో కట్టారు. చూడండి ఎంత బాగుందో. వచ్చిన ప్రతి ఒక్కరూ వీడియోలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. చాలా బాగుంది. అంతా పాలరాయేనండి. కింద గోడలు చూడండి, పైన డూము ఎలాగుంది అక్కడ. తర్వాత ఇక్కడ అక్కడక్కడ ఫోటోలు తీసుకోవడానికి కొన్ని ప్లేసెస్ ఎన్నుకొని అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి, గోడల్లా కట్టినవి కూడా పాలరాతితోటే డిజైన్ చేసి చాలా బాగా చేశారు డిజైన్. గుడి లోపల అయితే గుడి బయట చాలా బాగుంది టెంపుల్. వీళ్ళందరూ సేవకు వచ్చిన వాళ్ళు కదా, ఒకసారి గుడి చూపించి అక్కడికి తీసుకెళ్ళారండి శక్తిపీఠానికి. దారిలోనే కదా అనేసి ఇక్కడ ఆపేసి బస్సు గుడి చూపించారు. చాలా బాగుంది. ఇదిగోటి వీళ్ళంతా గ్రూప్ అనమాట. ఈ గ్రూప్లో కూడా నేను కూడా జాయిన్ అయ్యానండి. ఇలా గుళ్ళకి వెళ్ళడము చాలా సరదాగా చూడనివన్నీ చూస్తూ ఉంటాం కదా. చాలా బాగుంది కదా టెంపుల్. తిరుపతి వచ్చిన వాళ్ళు దగ్గరలోనేనండి తిరుపతికి. తిరుపతి చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ కూడా చూడండి తప్పకుండాను. చాలా చాలా బాగుందండి టెంపుల్ మాత్రము చూడవలసిందేను. ఇదిగోటి ఇక్కడ బోర్డు వేసారు చూడండి, శ్రీ లక్ష్మీనారాయణ అనేసి. చూసారా ఎంత బాగుందో. ఫ్రెండ్స్ అందరు కలిసి తీయించుకుంటున్నారు. ఇది శనేశ్వరది అండి.